హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఇవాళ ఏంటి లడ్డు లడ్డు పచ్చిమిరపకాయలు చూపించేస్తుంది అనేసి అనుకుంటున్నారా? ఏం లేదండి, పచ్చి చింతకాయలు పచ్చిమిరపకాయల పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో ఇవాళ మీ ముందుకైతే తీసుకొచ్చేసాను అనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి. అయితే తినడానికి కూడా చాలా ఆరోగ్యంగానే ఉంటుంది. మనకి పచ్చిమిరపకాయల్లో ఉండేది ఏంటంటే, పచ్చిమిరపకాయలు చాలామంది వంటకాల్లో వేస్తూ ఉంటారు, అది రుచి కోసం వేస్తుంటారనమాట. కానీ పచ్చిమిరపకాయల్లో ఉండేది ఏంటంటే విటమిన్ సి, కే, యాంటీ ఆక్సిడెంట్లు, ఇంకా క్యాప్సియన్స్ పుష్కలంగా ఉంటాయి అన్నమాట. పచ్చిమిరపకాయలు మనకి జీర్ణశక్తిని కూడా పెంచుతుంది, అలానే గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. అలాగని రక్తంలో ఉండే చక్కెర కూడా తగ్గించడానికి ఉత్పత్తి పడుతుందన్నమాట పచ్చిమిరపకాయ. అలాగని మనం ఎక్కువగా తీసుకుంటే మాత్రం ఎసిటీ ప్రాబ్లం వస్తుంది అనమాట. అంటే గ్యాస్ ట్రబుల్ వస్తుంది, కడుపులో మంట అలాంటివి వస్తుంది. కొంచెం తక్కువ మోతాదులో పచ్చిమిర్చి తీసుకోవడం చాలా మంచిది. అందులో మళ్ళీ ఏంటంటే పచ్చిమిరపకాయలు ఏంటంటే తీసుకోవడం వల్ల మన కంటి చూపుకి కూడా చాలా మంచిది. కంటి చూపుకి చాలా మంచిది ఎందుకు చెప్తున్నాను అనేసి అనుకుంటున్నారా? పచ్చిమిరపకాయల్లో విటమిన్ ఏ ఉంటుందన్నమాట. ఆ విటమిన్ ఏ ఉండడం వలన మన కంటి చూపుకి చాలా చాలా మంచిదన్నమాట. కంటి చూపు మందంగించకుండా కాపాడుతూ ఉంటుందన్నమాట. నా వీడియో చూస్తున్నారు కదా, నా వీడియో కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి, అలా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి అయితే అందరికైతే షేర్ చేయండి అనమాట. పచ్చిమిరపకాయలు, 2 టమోటాలు, చింతకాయలు పచ్చివి తీసుకున్నాను అనమాట. గ్యాస్ మీద పెట్టేసాను, ఉడుకుతున్నాయి. అందులో కొంచెం మెత్తబడిన తర్వాత ఏంటంటే ఫస్ట్గానే మీరు గ్యాస్ మీద పచ్చిమిర్చి అన్ని నీళ్ళు పోసి పెట్టేటప్పుడు ఏంటంటే కొంచెంగా నీళ్ళు పోసుకోండి. ఎందుకు అంటే చింతకాయల్లో వచ్చే రసం ఏంటంటే పార పొయ్యకుండా ఉండడం కోసం నేను మోయినంగా చెప్పాను అనమాట. కొంచెమే తీసుకున్నాను, ఆల్రెడీ నాకైతే ఉడకొచ్చేసింది అనమాట. ఈ పచ్చడి కానీ చాలా చాలా టేస్ట్ ఉంటుంది. మీరు ఒక్కసారి చేసుకొని తింటే మీకు పచ్చి చింతకాయలు కానీ దొరికితే, నాకైతే దొరికినాయి. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు చింతకాయల సీజన్ కదా, ఇవి వస్తే అందరూ పచ్చి చింతకాయలు నిల్వ పచ్చడి పెడతారు కదా, అలాగ పెట్టడానికి మేము తీసుకొచ్చుకున్నాం అనమాట. మీకు పచ్చి చింతకాయలు నిల్వ పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో మీకు కానీ తెలియకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకోండి. కింద నా ఛానల్లో వీడియో ఉంటుంది, చూడండి. పచ్చి చింతకాయల నిల్వ పచ్చడి అవి క్వాలిటీలో వచ్చేసి మాత్రం ఖచ్చితంగా మీకు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉన్నా కూడా పచ్చి చింతకాయలు నిల్వ పచ్చడి ఎక్కడికే పోదనమాట. సరే, ఇంకా ఉడికేసినాయి అనమాట. ఇంకా కొంచెమే వాటర్ ఉన్నాయి. తర్వాత ఇంకా ఆపేసేసి రోటి దగ్గరికి తీసుకెళ్దాం, ఓకేనా? రోలు శుభ్రంగా ఒకసారి తుడిచేసి పెట్టుకున్నాను అనమాట. ముందుగానే కడిగి పెట్టేసాను, తేమ లేకుండా తుడుచుకున్నాను. ముందుగా నేను ధనియాలు, జీలకర్ర, కరివేపాకు చూపించాను కదా, అవి ఫస్ట్ వేయించి పెట్టాను కదా, అవి రోట్లో వేసేసి కొంచెం ఉప్పు వేసి మెత్తగా దంచేసి పెట్టేస్తున్నాను అనమాట. ఇది చూడండి ఎలా మెరిగిందో, ఇలా మెరిగితే సరిపోయింది. తర్వాత ఒక గంటె తీసుకొని కొంచెం కొంచెంగా వేసుకుంటున్నాను. వాటర్ ఎక్కువ ఉంటే ఒకవేళ కళ్ళల్లో పడిద్ది అనమాట. పచ్చడి దంచేటప్పుడు మెదగాలి కదా. చూడండి కొంచెమే నాకు నీళ్ళు వచ్చాయి, అట్లాగా వాటర్ అది కూడా చూడండి చిక్కగా వచ్చాయి. అవి చింతపండులో ఉండే గుజ్జు, అందుకే నేను మోయినంగా నీళ్ళు పోసుకుంటే సరిపోయిద్ది అని చెప్పి తర్వాత కొంచెం ఉప్పు వేసాను అనమాట. మొత్తాన్ని పస అంట ఇంకా రోట్లో వేసేసి తొక్కేసాను అనమాట. ఈ పచ్చడి కానీ వేడివేడి అన్నంలో వేసుకొని కొంచెం నెయ్యి అట్లా తగిలేకుండా ఉన్నట్లు వేసుకొని తింటే మాత్రం సూపర్గా ఉంటుంది. మీరు ఇంకా అసలు కొంచెమే అన్నం తినేవాళ్ళైతే చాలా చాలా ఇంకా కడుపు పట్టకుండా ఉన్నట్లు తినేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది అనమాట ఈ పచ్చడి. సరే, ఇంకా తొక్కేసాను అనమాట, అయిపోయింది. ఒకసారి ఉప్పు సాలపోతే కొంచెం ఉప్పు వేసుకోవచ్చు. కొంచెం మెత్తగా రావడం కోసం నేనైతే చూడండి ఎలా రుబ్బుతున్నాను, ఇలానే రుబ్బేసేసుకుంటా అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఒక ఆనియన్ తీసుకున్నాను అనమాట. మోయినమైంది. నేను పచ్చట్లో వేసేసి దంచకుండా చేత్తో ఇలాగ తట్టి అందున కొంచెం పగిలింది. ఆ పగిలిన దాని మీద చేత్తో ఇట్లాగా కొంచెం కొంచెంగా ఇరగదీసి వేస్తున్నాను అనమాట. మీకు ఇంకొక చిట్కా చెప్తానండి. మీరు ఎప్పుడైనా రోటి పచ్చడి దంచేటప్పుడు
మీకు కళ్ళల్లో పచ్చడి పడిద్ది కదా, దానికి కోసం నేను చిట్కా చెప్పాలనేసి అనిపించింది, చెప్తానమాట. ఇంకా ఎర్రగడ్డ కొత్తిమీర వేసేసి ఉన్న రసం కూడా వేసేసి దంచేసి తోడేసుకుంటే అయిపోయింది అనమాట. ఇది ఆ చిట్కా ఏంటంటే, మీకు కళ్ళల్లో కానీ పచ్చడి కానీ పడ్డప్పుడు కన్ను మాత్రం చాలా మండిపోయిద్ది అనమాట. ఎట్లా అంటే భయంకరంగా, ఆ భయంకరమైన మంటని మీరు ఎలా ఉపశమనం పొందాలి అనుకుంటే, మన ఇంట్లో కల్లు ఉప్పు ఉంటుంది కదా, కల్లు ఉప్పు కానీ నోట్లో కానీ వేసుకుంటే వెంటనే మన కళ్ళల్లోంచి నీరు అనేది బయటకు వచ్చేస్తుంది. అప్పుడు మీ కళ్ళల్లో మంట తగ్గిద్ది అనమాట. ఈ చిట్కాను మాత్రం మీరు ఎప్పుడూ మర్చిపోవద్దు. ఎందుకంటే ప్రతి మహిళకి ఈ చిట్కా అవసరం అవుతుంది. ఇంకా అయిపోయింది, పచ్చడి అంతా తోడేసేసుకున్నాను, ఇంకా ఇంట్లో పెట్టేస్తున్నాను. ఇంకా ఇంతే, పచ్చడి అయితే రెడీ అయిపోయింది. నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. నా వీడియోని ఇట్లానే సపోర్ట్ చేయాలనేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.